చెప్పేటప్పుడు పుష్ప రికార్డులు అడగమాకండి. పుష్ప రికార్డులు ఉండవు, ఏ అప్పట్లో రజనీకాంత్ గారికి భాష, ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి ఓజీ. నిజంగా మాఫీ సినిమా ఈ మధ్య కాలంలో చాలా చూసాం కానీ ఏం ఉండేది కాదు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఆర్ఆర్ కానీ, ఫైట్ కానీ, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే ఫ్యాన్స్ ఇష్టపడతారో ఆ విధంగా చూపించారు. సీరియస్ గా ఉండే మాఫియా ఇది. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి నుంచి కామెడీ అయితే బాగుంది, అది ఇది అంటే ఇది కామెడీ సినిమా కాదు. నిజంగా లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ లవ్ ట్రాక్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది ఇంతకుముందు ఎక్కడో మన ఎవరు పాత సినిమా ఎక్కడో ఆ ట్యూన్ ఉన్నట్టు మాత్రం నాకు అనిపించింది. బట్ నాకు బాగా ఎక్కింది. తర్వాత ప్రియాంకని చంపే ఆ సీన్ కూడా సస్పెన్స్ నాకు చాలా నచ్చింది. తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఒక్కటి చాలా పోలీస్ స్టేషన్ సీన్ అయితే అదిపోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మనకి వాల్టర్ వేరే మళ్ళీ గుర్తొస్తారు. సేమ్ వాల్టర్ వేరేకి దగ్గర పోలికలో ఉంటుంది. సో ఓవరాల్ గా ఒక ఫుల్ మీల్స్ ఇది. మా సినిమాని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం భలే ఇష్టపడతారు. ఇది ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇంట్రడక్షన్, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగా తీశాడు. అదే విధంగా సెకండ్ హాఫ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుందేమో అని నాకు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. అసలు స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టేశాడు. తర్వాత తమన్ ఆర్ఆర్ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమాని ఒక మాఫియా సినిమాలు ఎలా ఉంటాయో అలా చూడగలిగితే మాత్రం సినిమా చాలా వస్తుంది. నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళు మీకు వారు చెప్తా ఆపరాది. చాలా మందికి జబ్బు వస్తే చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్ లో చచ్చిపోతారు, కొంతమంది బాధల్లో చచ్చిపోతారు. ఈయన కొడుకులు కుళ్ళుకొని చచ్చిపోతారు అంతే. కలెక్షన్స్ నేను ప్రొడ్యూసర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు, బయ్యర్ని కాదు. వాళ్ళు ఎంత వచ్చినా నాకు ఇవ్వరు, ఎంత వచ్చిందో నాకు చెప్పరు. ఒకవేళ మీకు చెప్తే నాకు చెప్పండి. లింక్ ఉంది, సాకి ఓజీకి లింక్ ఉంది. డైరెక్ట్ ఒకడే. తమ్ముడు ఒక నిమిషం తమ్ముడు, 200 కోట్లు వస్తాయి, 300 కోట్లు వస్తాయి, 40 కోట్లు వస్తాయి, 4,000 కోట్లు వస్తాయి. మనకి ఎప్పుడు చెప్పడు, మనం తీసుకోము. నెంబర్ 1. నెంబర్ 2 నేను విషయం చెప్తా విను. ఇప్పుడు మనకి ఇన్ని కలెక్షన్స్ వస్తాయి, అన్ని కలెక్షన్స్ వస్తాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంత కలెక్షన్స్ రాకపోతే, ఆయనకి క్రేజ్ లేకపోతే సినిమా తీరు. మనం కలెక్షన్స్ కోసం మాట్లాడడానికి మనకు రైట్స్ లేవు. ఎవరొచ్చి మనకు చెప్పడు. కొంతమంది ఫేక్ గా వేసుకుంటారు. కొంతమంది అన్ని వేల కోట్లు వచ్చాయి, ఇన్ని వేల కోట్లు వచ్చాయి, అంత తీసావు, ఇన్ని కోట్లలో సినిమా తీసావు, ఇవన్నీ కోళ్ళు. ఇవన్నీ ఎందుకు నీకు? ఇప్పుడు ఒక్క నిజం మన గుండె మీద సెట్ చేసుకుందాం, మనం అందరం ఒక నిజం మాట్లాడుకుందాం. నీకు శాలరీ ఎంతరా అని అడిగారు అనుకో, నిజంగా చెప్పామని ఒక్క నిజాయితీ పడి వచ్చి చెప్పని మాట్లాడదాం. కేవలం శాలరీ కోసం. మీ శాలరీ ఎంత అంటే నిజం చెప్పేవాడు ఒక్కడుంటే ముందుకు తీసుకురండి. మనం అప్పుడు కలెక్షన్స్ కోసం మాట్లాడుకుందాం, బడ్జెట్ కోసం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది ఎవడు నిజాలు చెప్పేటప్పుడు పుష్ప రికార్డులు ఉండవు, ఏ రికార్డ్స్ కోసం బద్దలం చేయాలి.